నవీన్ యాదవ్ అస్తవాది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి భారీ విజయం. ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం. కాంగ్రెస్‌కు 98 98,000, టీఆర్ఎస్‌కు 74,000, బీజేపీకి 17,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ ఆధిక్యం. ఇది ఈ పేపర్ ఎవరిదో తెలుసా? శనార్థి శనార్థి తెలంగాణ తెలంగాణ. అంటే మన తీన్మార్ మల్లన్న ఉండు కదా, ఓకే. ఆయనదే. అయితే ఇక్కడ ఒక గమనించిన ఒక విషయం, ఎక్కడ కూడా బీసీ అని రాయలే, బీసీల బిడ్డ అని రాయలే నవీన్ యాదవ్ గురించి. ఓకే. నవీన్ యాదవ్ గురించి ఎక్కడ కూడా బీసీ. యాక్చువల్లీ నేను అనుకున్నా నవీన్ యాదవ్ ఇలా తీన్మార్ మల్లన్న హెడ్లైన్ పెద్దగా పెట్టింటాడు, బీసీల విజయం ఇది పెద్ద మొత్తంలా అన్నట్టు అనుకున్నా, కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయనట్టు ఉంది శివ. ఎక్కడ కూడా బీసీ లేదు. అసలు కనీసం ఆ పదమే లేదు. అన్న తీన్మార్ మల్లన్న నీ పేరు కూడా నవీనేనే, అన్న పేరు నవీన్ కాబట్టి కనీసం నీ పేరుకు నువ్వన్నా బీసీల బిడ్డ నవీన్ యాదవ్ అని పెట్టుకోకూడదా మల్లన్న? పెట్టకుండా ఓన్లీ నవీన్ యాదవ్ అస్తవాసి అంటే అస్తవాసి. కాంగ్రెస్ పార్టీ అన్నట్టు అస్తవాసి అని రాసిండు. ఓకే. సరే, అయితే తీన్మార్ మల్లన్న యూజ్ చేయలే అనమాట. ఇక్కడ కూడా బీసీ అనే పదం అంటే బీసీ వాదాన్ని వదిలేసిండు. అయితే మరి మల్లన్న పోటీ చేయకపోయా కనీసము. అమ్మ దీనికి ఎడిటర్ కూడా తీన్మార్ మల్లన్న. మన ఎడిటర్ అంటే హెడ్ హెడ్ శివ పేపర్కి, అంటే ఓకే. ఆయన చెప్తేనే అవుతుంది అనమాట. ఎంత ఇచ్చారు దీనికి? 9 పేజీలు అంట. ధర ఎంత ఇచ్చారు శివ? ధర ఎంత ఇవ్వలేదు, ఫ్రీ అయింది పేపర్. ధర లేదు పేపర్. మొత్తం నేనైతే తీన్మార్ మల్లన్న నవీన్ యాదవ్ అన్న గురించి పెద్ద రాయకుండా ఏదో ఇది విజయమే కదా అన్నట్టు రాసిండు. మరి నేను అనుకున్న పేపర్ మొత్తం ఫుల్ యాడ్ ఇచ్చింటాడు అనుకున్నా, కానీ నిన్నమన్నా అంటే ప్రచారం జరిగినప్పుడు ఎట్లాగో ప్రచారం సపోర్ట్ చేయలేదు. ఏమన్నా బీసీల ప్లాన్లో పడ్డాడు, పార్టీకి వెళ్ళి. సరే కాంగ్రెస్ పార్టీ మీద నీకు కోపం ఉంటే ఉండొచ్చు, కానీ మన నవీన్ యాదవ్ మన బీసీల బిడ్డ కదా, అందుకోసమన్నా చేసేది ఉండే వాస్తవంగా అయితే. అవును. సో ఒకటి బాగా రాసిండు, కాంగ్రెస్కి ఇన్ని ఓట్లు వచ్చినాయి 98,009 అంటే దాదాపు 99,000. సో టీఆర్ఎస్కు 74,000, బీజేపీకి 17,000, 24,739 అంటే దాదాపు 25,000 ఓట్లతో గెలిచిండు అని రాసిండు. సో తీన్మార్ మల్లన్న నవీన్ యాదవ్ గురించి ఇది గెలిపే కాదన్న విధంగా రాసిండు. ఏదో నామకే వస్తే రాసినట్టుంది. శివ ఇక్కడ యాక్చువల్లీ ఇప్పుడు తీన్మార్ మల్లన్న వాళ్ళు అంటే మున్నూరు కాపు సామాజిక వర్గం బీసీలలో, ఓకే. నవీన్ యాదవ్ ఏమో గొల్లోళ్ళు కదా. సో తీన్మార్ మల్లన్న మున్నూరు కాపులను వదిలిపెట్టి ఓన్లీ ముదిరాజులని మన యాదవులని ఎందుకు అంటాడో తెలుసా? పొలిటికల్గా వాళ్ళు మున్నూరు కాపులు చాలా ముందులో ఉండరు మనకంటే కూడా. బీసీలని వాళ్ళు ఒక టాప్ పొజిషన్లో ఉంటారు పొలిటికల్గా. ఓకే. సో ఈయన మల్లన్న పోయి వాళ్ళకి ఏదో పాఠం చెప్పనకపోతే వాళ్ళు ఏమి వినరు. పోగా నీళ్ళంటలు మస్తు మంది చూసినట్టు. అయితే మన చాలా మంది అమాయకులు మన బీసీలలో ముదిరాజులో ఉంటారు, యాదవులలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉంటారు కదా. అబ్బాయి ఈ పెద్ద మంచి ఏదో మన గురించి మాట్లాడుతున్నాడు అన్న విధంగా ఉంటారు. కొంచెం అట్రాక్ట్ అయ్యారు కూడా వాస్తవంగా. కాకపోతే నిజమైన కుట్ర మాత్రం ఈరోజు బయటపడదు పేపర్లో. ఎందుకంటే మరి గొల్లల పిల్లగాడని రాయలేదా, యాదవుల బిడ్డని రాయలేదా, మరి బీసీ వాదం నీకు వద్దనుకొని రాయలేదా, మల్లన్న ఎందుకు రాయలేదు? కానీ నిజం చెప్తున్నా, నువ్వు ఫుల్ పేజ్ ఇచ్చింటావు. నీ పేపర్లే కాదు, సాక్షి పేపర్లో కూడా మన బీసీ వాదం గెలిపించిన నవీన్ యాదవ్ అని యాడ్ ఇచ్చినా నష్టం లేదు మల్లన్న గారు నీకైతే మాత్రం. మరి ఉట్టిదానికి నువ్వు ముదిరాజులు అంటావు, యాదవులు అంటావు, నా బీసీ అంటావు. ఎందుకంటే మేము మున్నూరు కాపోలను గాన, ఆయన మున్నూరు కాపోలను గాన వాళ్ళకి పాట రాజకీయ పాఠం చెప్పకపోతే వాళ్ళు ఈయనలాంటి వాళ్ళని లక్షల మందిని చూసిరు. వినరు కాబట్టి మన అమాయకులు ఏ కులాల్లో అయితే ఉంటారు బీసీలనే వాళ్ళకి జోలి చెప్పడానికి వస్తాడు. వాళ్ళ జోలు చెప్పడానికే వస్తాడు. సో వీళ్ళనైతే ఈజీగా నమ్మేయచ్చు కదా అన్న విధంగా ప్లాన్ చేసిండు. మొత్తం మీదైతే బీసీ అనే పదం లేకుండా రాసిండు నవీన్ అన్నకు. సరే ఎట్లయినా కానీ నువ్వు ప్రచారం చేసినా చేయకున్నా కానీ నవీన్ యాదవ్ గారు గెలిచిరు, మన బీసీలను గెలిపించినట్టే. వాస్తవంగా నవీన్ గెలుపు ఒక ఆయన ఒక్కనికి సొంతం కాదు శివ. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈరోజు స్టేట్ మొత్తంలో కూడా ఫుల్ ఖుషిగా ఉండరు. అంటే యాదవులు మరీ ముఖ్యంగా అసలుకు గొల్లోలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొల్ల కుర్మలు మొత్తం కూడా అరే మన పిల్లగాడు గెలవాలి, నవీన్ నిలబడ్డాడు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు వాళ్ళు టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పార్టీలు కోరుకున్నారు. నాకు తెలిసి ఒక అచ్చంపేటల మన కాశన్ యాదవ్ అని ఉంటాడు, అన్న అయితే ఈ అన్న కోసము బస్తీలలో తిరుగుకుంటా కాలు మొక్కించు ప్రచారం చేసుకుంటా. కావాలంటే ఫేస్బుక్ లో చూపిస్తాను నీకు ఆ వీడియో.
నిజంగా నేను షాక్ అయినా. అసలు రాష్ట్రం మొత్తం మీద ఉన్న యాదవులు గూడా, సరే మా పిల్లగాడు గెలిస్తే బాగుండు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు గూడా గొల్లోళ్ళు లేరు. ఆ! కురుగోళ్ళు బీర్లా ఎల్లయ్య గారున్నారు. మన ఆలేరు ఎమ్మెల్యే గాని, ఓకే. నల్గొండ జిల్లా నుంచి. ఇక్కడ గొల్లోళ్ళ తరపున లేరనమాట. అంటే టీఆర్ఎస్ తరపున తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. వీళ్ళ మామనే, చిన్న మామ అయితాడు. ఓకే. సో, ఆయనున్నాడు గానీ కాంగ్రెస్ తరపున ఫస్ట్ టైము మొట్టమొదటి యాదవుల గొల్లోల తరపున ఎమ్మెల్యేగా గెలిచిండు. హ్మ్. ఇగ మొత్తం మీద మన స్టేట్ మొత్తంలో ఉన్న గొల్లోళ్ళు మాత్రం ఫుల్ ఖుషయ్యారు. ఈరోజు నిన్నటి విజయంతోన విజయంతోనా? ఫుల్ ఖుషయిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మేమే గెలిచినాము, నిలవడము అనే ఒక ఆనందం. ఆనందం. యూత్ అయితే మరి. హ్మ్. ఎందుకంటే యువకుడు గూడా ఆయన నవీన్ యాదవ్ అంటే యువకుడు దాదాపు ఎంత 40, 45 ఇయర్స్ ఉంటాయి ఆయన ఏజ్. హ్మ్. అంతే ఉంటది. సో, ఇంతటి ఆనందాన్ని మన తీర్మానం మల్లన్న నిజంగా గూడా రాసుంటే అంటే గూడా మనస్ఫూర్తిగా రాయలే అది. మనస్ఫూర్తిగా రాయాలి. ఏదో మామూలుగా తప్పదన్నట్టు రాసిండు. నిజంగానే అయితే గాన ఈ పేపర్ ఓనర్ నేనైతే గాన ఫుల్ పేజ్ ఆడిస్తుంటి. ఓకే. మొత్తం మన బీసీ వాదం నిజంగానే బీసీ వాదం గెలిపించిండు. ఈరోజు 42% మనం గాని కొట్లాడుతున్నామంటే, ఈ టైంలో గాని నవీన్ యాదవ్ గెలవకుంటే అసలు ఇంగ మళ్ళా ఆ జోలి తీసేటోడే లేడు. హ్మ్. 42% అనే టాపిక్ తీసేటోడే లేడు. కాబట్టి మొత్తం మీద అన్ని కుట్రలు ఛేదించి ముఖ్యంగా బీసీలకు నేనే చాంపియన్ అనుకుంటున్నటువంటి తీన్మార్ మల్లన్న గారు లోపల లోపల ఎన్ని కుట్రలు చేసినా గాని అవన్నీ ఛేదించి విజయం సాధించిన నవీన్ యాదవ్ గారికి మరొక్కసారి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు శుభాకాంక్షలు. తెలియజేస్తున్నాను.